అమెరికా తెలుగు సంఘం ఆట చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున షికాగోలో అమెరికా తెలుగు సంఘం కార్యవర్గం ఒక చోట మీట్ అయిన తర్వాత మన జరిగినటువంటి కార్యక్రమంలో తర్వాత మన ఫ్యూచర్లో చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఒక మంచి డిస్కషన్ చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ హోస్ట్ చేస్తున్నటువంటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శ్రీ సాయినాథ్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే వీరు అమెరికా తెలుగు అసోసియేషన్కి ప్రీవియస్ ట్రెజరర్ కూడా. సాయినాథ్ రెడ్డి గారు, ఓవర్ టు యూ. ప్లీజ్ లెట్ us know about today's program, what is happening in Chicago. Okay, thank you very much, Mahesh garu. As you said, ఇవాళ ఇక్కడ చికాగోలో బోర్డ్ మీటింగ్ అనేది ఇక్కడ జరిపాము మేము. అండ్ దీనికి అందరూ బోర్డ్ మెంబర్స్ త్రూ అవుట్ ద కంట్రీ ఇక్కడికి విజిట్ అవుతారు. అండ్ వీ కండక్టెడ్ ద బోర్డ్ మీటింగ్ విత్ అండ్ మాకు ఇవాళ ఫుల్ ప్రజెన్స్ వచ్చింది. బోర్డ్ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అండ్ వీ హ్యాడ్ అ వెరీ ప్రొడక్టివ్ మీటింగ్ హియర్. అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద past convention, the finances and everything, like the feedback and all those things. So it was a very productive meeting. And also ee meeting lo meme future lo next term ki jaragapoye elections gurinchi discuss chesaru. And also దీనిలో as part of this మన నామినేషన్ కమిటీ అండ్ ఆల్సో ఎలక్షన్ కమిటీ అనేది 2 కమిటీస్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. అండ్ దీనిలో ఎలక్షన్ కమిటీకి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నా మీద నమ్మకం ఉంచి ఆటా సంస్థ నన్ను ఎలక్షన్ చైర్గా సెలెక్ట్ చేసినారు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ విల్ డూ మై బెస్ట్ టు ద ఆర్గనైజేషన్. And as you all know, ATA is for serving the Telugu people, and we are here to help the Telugu people no matter what. ఎటువంటి సహాయం కావాలన్నా ఏది కావాలన్నా కానీ మేము ముందంజలో ఉంటాము, వాళ్ళందరికీ సహాయం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా యొక్క యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఈ రోజున షికాగో మహానగరంలో జరిగింది. ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగువారికి కూడా అనేక సేవా కార్యక్రమాలతో పాటు సర్వీస్ ఓరియంటెడ్ గోల్స్ కాకుండా కల్చరల్ ప్రిజర్వేషనే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు కమిటీ మొత్తం ఈ రోజున షికాగోలో ఉండటం ఇదంతా వృధావహం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరి తరఫున వీ విల్ టేక్ ఫ్యూ ఇన్పుట్స్ ఫ్రమ్ దెమ్ అబౌట్ ది అమెరికన్ తెలుగు అసోసియేషన్. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మధు బొమ్మినేని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు షికాగోలో మా యాన్యువల్ బోర్డ్ మీటింగ్ జరగటము చాలా సంతోషంగా ఉంది. ఇది ఆటా బర్త్ ప్లేస్ అయిన ఈ సిటీలో బోర్డ్ మీటింగ్ ఆఫ్టర్ 9 years తర్వాత జరుగుతున్నందుకు మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ చాలా సంతోషంగా లుక్ ఫార్వర్డ్ టు దిస్. ఎంతోమంది ఫౌండింగ్ మెంబర్సు, ఆటా బోర్డ్ మెంబర్సు, ఆటా టీమ్ మెంబర్స్ అందరూ వివిధ అక్రాస్ ద కంట్రీ నుండి ఈ బోర్డ్ మీటింగ్కు రావడం జరిగింది. ఎన్నో ముఖ్య అంశాలను కూడా ఈ బోర్డ్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా జరిగిన 18వ ఆటా కాన్ఫరెన్సు విజయవంతంగా జరగటానికి ముఖ్య కారకులైన మన డోనర్స్ కానీ, స్పాన్సర్స్ కానీ, వాలంటీర్స్ అందరికీ బోర్డు తరపున అభినందనలు తెలపడం జరిగింది. ప్రత్యేకంగా వారి హార్డ్ వర్క్, వాళ్ళ కృషి వల్లనే మన కాన్ఫరెన్స్ అంత విజయవంతంగా జరిగింది అని చెప్పుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్య అంశాలలో ఎలక్షన్ కమిటీ, నామినేటింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడము, బోర్డు అపాయింట్ చేయడం జరిగింది. ఇవి కాబోయే మన ట్రస్టీ ఎలక్షన్స్, డిసెంబర్లో జరగబోయే ఎలక్షన్స్కు ఈ 2 కమిటీలు ట్రస్టీస్ని నామినేట్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ని చూడటం జరుగుతుంది. సో ఈ బోర్డ్ మీటింగ్ను ఇంత చక్కగా అరేంజ్ చేసి మాకు ఎంతో మంచి హాస్పిటాలిటీని ఇచ్చిన షికాగో టీం వారందరికీ, ముఖ్యంగా మన ట్రస్టీ సాయినాథ్ బోయపల్లి గారు, ఆయన పాస్ట్ ట్రెజరర్ కూడాను, మహీధర్ ముస్కుల అండ్ రీజనల్ కోఆర్డినేటర్స్ వెన్రెడ్డి గారు, మా ఫౌండింగ్ మెంబర్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి గారు అండ్ ఎంతో ప్రముఖులందరూ ఇక్కడ ఉండి ఈ ఏర్పాట్లన్నీ దగ్గరగా చూసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ
మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆటా చేసినటువంటి కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలుసు. మనం రీసెంట్లీ వీ హ్యాడ్ ద నేషనల్ కన్వెన్షన్ హియర్ ఇన్ అట్లాంటా. ఎంతో అద్భుతంగా జరిగిన తర్వాత ఈ బోర్డ్ మీటింగ్ ఇక్కడ జరగటము, దెన్ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా విల్ బీ మేకింగ్ స్టెప్ బై స్టెప్. ఈ సందర్భంగా జయంత్ చల్లా గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారాలండి. నేను జయంత్ చల్లా, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, కాబోయే ప్రెసిడెంట్ను. ఈరోజు షికాగో మహానగరంలో చాలా అద్భుతంగా ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ జరిగిందండి. దీనికి అబౌట్ 250-300 మంది దీనిలో పాల్గొన్నారు. అదే కాకుండా మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో ఉన్న 40 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ట్రస్టీలో చాలా మంచి చర్చ, ఇంకా మన తెలుగు వారికి ఎటువంటి సేవలు చేయాలి, ఇంకా తెలుగు వారికి ఎలా ఉపయోగపడాలి అనే దానిపైన వివిధ అంశాలపైన చర్చ జరిగింది. మా అట్లాంటాలో జూన్లో జరిగిన మహాసభల గురించి చర్చించి దాన్ని ముందుకు ఎటువంటి కార్యక్రమాలు ముందుకు కాన్ఫరెన్సెస్కు దాని నుండి ఏవేవి నేర్చుకోవాలి, లెసన్స్ లర్న్డ్ అని దానిపైన చర్చ జరిగింది. అదే కాకుండా 2026లో ఇంకా 2 years తర్వాత జరగబోయే కాన్ఫరెన్స్కు 2 నగరాల గురించి కూడా మాట్లాడాము. బాల్టిమోర్, మేరీలాండో మరియు న్యూయార్క్ సిటీలో అటువంటి ఆ లొకేషన్స్, ఆ సిటీసు 26 కాన్ఫరెన్స్కు చూడాలని బోర్డు వాళ్లకు ఒక క్లుప్త ప్రజెంటేషన్ ఇచ్చాము. సో చాలా ఈ ఘనంగా జరిపిన లోకల్ షికాగో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు, లోకల్ ఆటా మెంబర్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. వీరి నుంచి కూడా విల్ టేక్ ఫ్యూ బైట్స్ ఫ్రమ్ దట్. రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారము. నా పేరు రామకృష్ణారెడ్డి ఆళ్ళ, అమెరికా తెలుగు సంఘం ఆటా సెక్రటరీని. ఈరోజు ఇక్కడ బోర్డు మీటింగ్ జరిగింది, పెద్దలు చెప్పారు. సో అమెరికా తెలుగు సంఘం గత 34 సంవత్సరాలుగా అమెరికాలో ఒక తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక అసోసియేషన్. ఈ అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, చారిటీ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కాన్ఫరెన్సెస్ చేస్తుంటాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము 2 సార్లు ఆటా బోర్డు సభ్యులు కలుస్తారు ఒక బోర్డు మీటింగ్ ద్వారా 2 times. ఆటాల లాస్ట్ 34 yearsలో జరిగిన కార్యక్రమాలు, ముందు ఎలాంటి మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, అలాగే ఈ ఆర్గనైజేషన్ నడపడానికి కావాల్సిన నియమ నిబంధనలు, కార్యవర్గాన్ని ఎన్నుకోవడము, ఇట్లాంటి ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ కూడా మేము డిస్కస్ చేసి కులంకుశంగా అన్ని తెలుగువారికి మున్ముందు చాలా మంచి కార్యక్రమాలతో రావాలని మేము ప్లాన్ చేస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు 43 మంది ఆటా బోర్డు సభ్యులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చికాగో నగరానికి వచ్చి ఇక్కడ మీట్ అయ్యాము. దాదాపు ఫుల్ డే ఈవెంట్ ఇది. సో మీరు అమెరికా తెలుగు సంఘం చేసే కార్యక్రమాలను చూస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన అమెరికా తెలుగు సంఘం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మనం వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ అవర్ కల్చర్ అండ్ ఆల్సో కంపాషన్ ఫర్ అవర్ పీపుల్ అనే కాన్సెప్ట్లో అమెరికా తెలుగు సంఘం పనిచేస్తుంది. జాయింట్ సెక్రటరీ శ్రీ డాక్టర్ తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు చికాగో నగరం లోపల అత్యంత వైభవంగా అమెరికా తెలుగు సంఘం బోర్డు సమావేశం జరిగింది. దీని లోపల 43 మంది బోర్డు సభ్యులు, అదేవిధంగా వివిధ నగరాల నుంచి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, నెక్స్ట్ మిగతా కమిటీల చైర్మన్లు అంతా కూడా సుమారు 200-300 మంది పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ మధ్య అట్లాంటాలో జరిగినటువంటి 18వ ఆటా మహాసభల్లో జరిగినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ అంగరంగ వైభవంగా జరుపుకున్న వాటన్నిటి గురించి కూలంకుషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా భువనేష్ భూజాల గారు ఆటా పూర్వాధ్యక్షులు, వారి అధ్యక్షతన నామినేషన్ కమిటీ, అదేవిధంగా సాయినాథ్ బైపల్లి అధ్యక్షతన ఎలక్షన్ కమిటీ కొత్తగా బోర్డు సభ్యులను డిసెంబర్లో ఈ సంవత్సరం డిసెంబర్లో ఎన్నుకోవడం కోసం, ఆ తర్వాత కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ను ఎన్నుకోవడం కోసం ఇవాళ 2 కమిటీలను ఎన్నుకోవడం, బోర్డు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలను గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక తెలుగు సంఘం, అమెరికాలోనే హిస్టారికల్ సంఘమైనటువంటి ఆటా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని అలా బోర్డు నిర్ణయించింది. సో ఈ కార్యక్రమం ఈ విధంగా విజయవంతమైనందుకు అందరికీ ఇక్కడ నిర్వాహకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం.
అమెరికా తెలుగు అసోసియేషన్ ట్రెజరర్ కోశాధికారి డాక్టర్ శ్రీ సతీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాము మన ఆట కార్యక్రమాల గురించి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, నేను కోశాధికారి ఫర్ అమెరికన్ తెలుగు సంఘానికి. ఈరోజు చికాగో నగరంలో ఆట బోర్డ్ మీటింగ్ జరిగినది. ముఖ్యంగా ఇది ఆట కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన మొట్టమొదటి బోర్డ్ మీటింగ్. ఈరోజు చాలా కీలకమైన విషయాలు డిస్కస్ చేశాము. ముఖ్యంగా కాన్ఫరెన్స్ రిలేటెడ్ ఫైనాన్షియల్స్, అదే కాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాము. సో చాలా చక్కగా జరిగింది. ఈరోజు ఇది జరగడానికి చాలామంది ఆట బోర్డ్ ఆఫ్ ట్రస్టీసే కాకుండా అదర్ ఆట లీడర్షిప్ కూడా ప్రతి దాదాపు 30-40 నగరాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ని చాలా సక్సెస్ చేశారు. అండ్ మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మీడియా మిత్రులు తెలుగు వారి దగ్గరికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తీసుకోబోతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్వ అధ్యక్షులు శ్రీ భువనేష్ భుజాల గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాము కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అనేది. అందరికీ నమస్కారం. నా పేరు భువనేష్ భుజాల. నేను ఆట పాస్ట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆగస్టు 24th రోజు చికాగో నగరంలో ఆట బోర్డు మీటింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఇది ఈ సంవత్సరానికి లాస్ట్ మీటింగు. ఈ మీటింగ్లో మొన్న అట్లాంటాలో జరిగిన కాన్ఫరెన్స్ గురించి చాలా డిస్కస్ చేశాము. అండ్ లెసన్ లెర్న్ ఫర్ ఎనీ మిస్టేక్స్ ఫర్ ఫ్యూచర్ కాన్ఫరెన్సెస్. సో ముఖ్యంగా నెక్స్ట్ 2 monthsలో ఆటో యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎలక్షన్ జరగబోతున్నవి. సో తెలుగు వారందరూ మీరందరూ సభ్యులు అయినట్లుగా ఉంటే ఆటాలో ప్లీజ్ లుక్ ఫర్ ద బ్యాలెట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్. దయచేసి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ ఆటా వెబ్సైట్ ataworld.org. థ్యాంక్ యూ. ఇది మనందరికీ ఎంతో చాలా ఇంపార్టెంట్ మూమెంట్. బికాజ్ ఒక కన్వెన్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక కన్వెన్షన్కి వెళ్ళే ముందు కార్యక్రమాలు చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కేవలం ఒక అసోసియేషన్ చేయగలిగిన ఎన్నో ప్రోగ్రామ్స్లో భాగంగా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాయని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.